మీలాగే ఇంకొక నెట్వర్క్ ఆవిడ ఉన్నారు. సో ఆవిడ ఏమన్నారంటే, సో ఆ కథలో ఎవరు తోడేలు, ఎవరు గుంటనక్క, ఎవరు కుందేలు అనుకుంటున్నారు మీరు అసలు? యాక్చువల్ గుంటనక్కలు అన్నాక చాలా స్టోరీలు చెప్తారండి. అలాగైతే మా దగ్గర కూడా చాలా స్టోరీలు ఉన్నాయి. సో ఈ స్టోరీలో భస్మాసురుడు ఎవరు, శివుడు ఎవరు, విష్ణుమూర్తి ఎవరు, ఇంకా మీరే తెలుసుకోండి. సో ఏంటి మొత్తం అందరూ కూడా రెడ్కి సంబంధించినటువంటి కండువాలు అయితే వేసుకున్నారు. ఏంటి దీని వెనకాల కాదేంటి? రక్తం అనేది బ్లూ కలర్ లో ఉంటే బాగోదు కదా. సో అది పాయిజన్ లేదా ఇన్ఫెక్షన్ కి ఈక్వల్ కాబట్టి మేము మీరు ఇప్పుడు ఇలా మాట్లాడడానికి కానీ ఇలా కండువాలు రెడ్ బ్లూ అంటే ఇలా చెప్పడానికి మీకైనా డబ్బులు ఏమైనా ఇచ్చి చెప్పిస్తున్నారా? అంటే ఎంత పేమెంట్ తీసుకున్నారు మీరు? ₹1 కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా నేను నా టీం వైజాగ్ నుంచి వచ్చాము, స్టూడియో నుంచి. ఒకవేళ ఏమైనా పెళ్లి సంబంధాలు వస్తే ఇక్కడ చేసుకునే సెటిల్ అయ్యే ఉద్దేశం ఏమైనా ఉందేంటి మీకు? మేబీ ఇన్ ఫ్యూచర్ చూద్దాం. బట్ అంటే రోజా గారు కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారు. జబర్దస్త్ టీంలో ఎవరు చోటా మోటా నటులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో చేస్తుంటారు. ఆవిడ వీళ్ళందరూ చిన్న ఆర్టిస్టులు అంటారు. ఆవిడ ఇచ్చిన పోర్ట్ఫోలియో ఆయన సద్వినియోగం చేసుకున్నారండి. ఆవిడ ఆ పోర్ట్ఫోలియో ఏంటి అసలు ఆవిడని అడగండి చెప్తారు. అసలు ఎంతవరకు ఆవిడ టూరిజం శాఖను అభివృద్ధి చేశారు, ఇవి కాదు మనం చెప్పవలసింది. ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అటు సైకిల్ గుర్తు, ఇటు గాజు గ్లాస్ గుర్తు, అలాగే బీజేపీ ఎంతమంది కలిపి పోరాడుతున్నారంటారు. దానికి మీరేమంటారు? కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం అతనిని ఎలాగైనా సరే అసెంబ్లీలోకి వెళ్లకుండా చేయాలని ఇంతమంది కలిసి పాటుపడుతున్నారే, ఇది పవర్ఫుల్లా అది పవర్ఫుల్లా? అంటే మీరు స్వచ్ఛందంగా వస్తున్నారా, డబ్బులు తీసుకొస్తారో అయితే తెలియదు. కానీ డబ్బులు తీసుకొని ప్రచారంకి వచ్చినవాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వడంటే, వేరే ఫ్యాన్ దగ్గర డబ్బులు తీసుకొని వచ్చేవాడు అయితేనే వాడు అవుతాడు. సో ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికల యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైందో అప్పుడు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అవ్వచ్చు, ప్రచారానికి సంబంధించినటువంటి వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరి యొక్క దృష్టి కూడా పిఠాపురం మీద అయితే పడింది. సో ఇప్పుడు ఆ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి గాజు గ్లాసు గుర్తు ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రచారం చేయడానికి ఇక్కడ వైజాగ్ నుంచి అయితే వచ్చారు రేఖా భోజ్ అనేటటువంటి అప్కమింగ్ మూవీ ఆర్టిస్ట్ ఆవిడ. సో ఆవిడ తోటి అసలు ప్రచారానికి ఎందుకు వచ్చారు, అసలు వైజాగ్ నుంచి అసలు ఏంటి అనేటటువంటి విషయాలు అయితే ఒకసారి తెలుసుకుందాము. మేడం నమస్తే. సో ఏంటి వైజాగ్ నుంచి మీరు అసలు ఇక్కడ పిఠాపురం వరకు వచ్చి ప్రచారం చేస్తున్నారు, ఏంటి కారణం ఏంటి అసలు? ఒక నిజాయితీపరుడైన నాయకుడు గెలవాలని, మా పవన్ కళ్యాణ్ గారు గెలవాలని ఇక్కడికి ప్రచారం కోసం వచ్చానండి నేను నిన్న. సో అంటే ఈ మధ్యన చూస్తున్నాము, యాక్చువల్లీ మేము కూడా ఒక కథ ఒకటి విన్నాము. సో అంటే అటువైపు అంటే రాజకీయాలు అన్నాక ఆరోపణలు ప్రత్యారోపణలు సహజంగా ఉంటాయి. సో మీలాగే ఇంకొక నెట్వర్క్ ఆవిడ ఉన్నారు. సో ఆవిడ ఏమన్నారంటే, ఒక తోడేలు, ఒక గుంటనక్క, ఒక కుందేలు కథ చెప్పారు. సో ఆ కథలో ఎవరు తోడేలు, ఎవరు గుంటనక్క, ఎవరు ఆ కుందేలు అనుకుంటున్నారు మీరు అసలు? యాక్చువల్ గుంటనక్కలు అన్నాక చాలా స్టోరీలు చెప్తారండి. అలాగైతే మా దగ్గర కూడా చాలా స్టోరీలు ఉన్నాయి. అందరూ వినే ఉంటారు భస్మాసురుడి స్టోరీ. భస్మాసురుడు శివుడి కోసం కఠోర తపస్సు చేసి ఆయన బ్లెస్సింగ్స్ పొందాలని చెప్పేసి చేస్తుంటారు. తీరా వరం ఇచ్చిన తర్వాత శివుడు నెత్తి మీద వెళ్ళి చేయి వేద్దామని ట్రై చేస్తారు. అప్పుడు శివుడు భస్మాసురుడిని శక్తి తట్టుకోలేక విష్ణుమూర్తిని సపోర్ట్ అడిగి అప్పుడు విష్ణుమూర్తి గారు వచ్చి శివుడిని కాపాడి భస్మాసురుడిని దగ్గర నుంచి కాపాడారు అనమాట. సో ఈ స్టోరీలో భస్మాసురుడు ఎవరు, శివుడు ఎవరు, విష్ణుమూర్తి ఎవరు, ఇంకా మీరే తెలుసుకోండి. అసలు యాక్చువల్గా ఇక్కడ ఉన్న కథలన్నీ కలిపితే ఒక సినిమా స్టోరీ అయితే అయ్యేలా ఉంది. సో ఏంటి మొత్తం అందరూ కూడా రెడ్కి సంబంధించినటువంటి కండువాలు అయితే వేసుకున్నారు. ఏంటి దీని వెనకాల కాదేంటి? అంటే ఆయన మెడలో వేసుకుంటారని తెలుసు, మళ్ళీ దీని వెనకాల కూడా ఏదో స్టోరీ ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఏంటది? అంటే రక్తం అనేది బ్లూ కలర్ లో ఉంటే బాగోదు కదా. సో అది పాయిజన్ లేదా ఇన్ఫెక్షన్ కి ఈక్వల్ కాబట్టి మేము మా బ్లడ్ అంతా కూడా కొంచెం రెడ్ గా ఉండాలి, అవయవాలన్నీ బాడీలో బాగా వర్క్ చేయాలని చెప్పేసి కొంచెం రెడ్ కండువాలన్నీ వేసుకుని తిరుగుతున్నాం అనమాట ఇక్కడ పిఠాపురంలో. కాదు పిఠాపురానికి వైజాగ్ నుంచి అయితే ఇక్కడ దాకా వచ్చారు. అసలు ఏంటంటే మీరు ఇప్పుడు ఇలా మాట్లాడడానికి కానీ ఇలా కండువాలు రెడ్ బ్లూ అంటే ఇలా చెప్పడానికి మీకైనా డబ్బులు ఏమైనా ఇచ్చి చెప్పిస్తున్నారా ఏంటి అసలు? అంటే ఎంత పేమెంట్ తీసుకున్నారు మీరు? అస్సలు లేదండి, ₹1 కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా నేను నా టీం వైజాగ్ నుంచి వచ్చాము, స్టూడియో నుంచి. అండ్ నేను ఎలాగో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి నేను ఇలా వెళ్తున్నాను ప్రచారం చేయడానికి, మీరు కూడా వస్తారా అంటే అందరూ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి మేము కూడా వస్తామని చెప్పారు అనమాట. సో మా సొంత డబ్బులు పెట్టుకుని ఒక కార్ వేసుకుని ఒక ఆటో పెట్టుకుని కూడా మేము ఒక 10 మంది వచ్చాము వైజాగ్ నుంచి.
ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు గెలవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురంలో, నా వంతు సాయం నా వంతు ఉడతా భక్తి ఆ దేవుడికి అని చెప్పేసి మేము అందరం వచ్చామండి. ఆల్రెడీ నిన్న చేసాము, మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్తున్నాం. సో మీదేమో వైజాగ్, వచ్చిందేమో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పిఠాపురము. అంటే ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు? పిఠాపురం చూసి వచ్చారు కదా, నిన్నంతా ప్రచారం చేసి ఇప్పుడు కూడా వెళ్తున్నారు. అలా పిఠాపురం చూసాక మీకు ఏమనిపిస్తుంది? మీ మనసులో ఏముంది అసలు? అంటే యాక్చువల్గా వైజాగ్ అనేది మాది నేటివ్. సో ఇప్పుడు పిఠాపురం చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, నాకు పిఠాపురం మీద ఇంకా అభిమానం ఎక్కువ పెరిగింది. యాక్చువల్గా నేను ఎప్పుడు ట్రావెల్ చేస్తుంటాను కాకినాడ టు వైజాగ్, బట్ ఇప్పుడు ఎందుకు చాలా కొత్తగా ఉంది. అది మరి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానమో ఏమో తెలీదు, బట్ నాకైతే బాగా నచ్చుతుంది ఆఫ్టర్ వైజాగ్. అంటే ఒకవేళ ఏమైనా పెళ్లి సంబంధాలు వస్తే ఇక్కడ చేసుకునే సెటిల్ అయ్యే ఉద్దేశం ఏమైనా ఉందండి మీకు? అంటే ఇప్పుడు అప్పుడే ఏం లేదు, బట్ చూద్దాం ఫ్యూచర్లో. అంటే పిఠాపురం కూరని పెళ్లి చేసుకుంటారు మీరు? మేబీ ఇన్ ఫ్యూచర్ చూద్దాం. నేను ఓకే అని కూడా చెప్పట్లేదు ఇప్పుడు. సరే, అంటే ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అంటే ఇప్పుడు ప్రచారానికి వెళ్ళిపోతున్నారు, మీ సమయం కూడా తీసుకోవడం భావ్యం కాదు. అంటే ఫైనల్గా ఒక 1 wordలో మీరు చెప్పదలుచుకుంది ఏంటి? ఖచ్చితంగా ఒక మంచి నాయకుడిని మనం ఎంచుకోవాలి. కాబట్టి అందరూ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి ఇక్కడి నుంచి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాలి కోసం ఫ్యాన్ వేసుకోవచ్చు, బట్ ఆ ఫ్యాన్కి ఓటేసి మాత్రం ఊరేసుకోకండి మీరు అందరూ. సో మంచి నాయకుడిని గెలిపించుకోవాలి మనం. ఒక్క అవకాశం ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ. సో అదండి. సో వర్ధమాన సినీ నటి రేఖా భోజ్ యొక్క అభిప్రాయము. సో నటి శ్యామల గారు ఒక కథ చెప్పారు, ఈవిడ ఒక కథ చెప్పారు. అసలు ఈ 2 కథల్లో ఏది పాపులర్, ఏది హిట్ అవుతుంది, ఏ కళ నిజం అవుతుంది అనేటటువంటిది వేచి చూద్దాం. సో మనం ఇప్పుడే రేఖా భోజ్ ఆవిడ యొక్క అభిప్రాయంతో ఉన్నాం. ఇంకొక ఆయన ఉన్నారు, జబర్దస్త్ ప్రకాష్ గారు కూడా మనతో ఉన్నారు. ఆయన కూడా వైజాగ్ నుంచి పిఠాపురానికి పవన్ కళ్యాణ్ తరపున ప్రచారానికి అయితే విచ్చేశారు. సో ఆయన కూడా అడుగుదాం. సార్ నమస్తే ప్రకాష్ గారు. నమస్తే అండి సార్. ఇప్పుడు యాక్చువల్గా మీతో స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తున్నారు. యాక్చువల్ ప్రచారంలో చాలా మంది మీ జబర్దస్త్ టీం అయితే వచ్చి ప్రచారం చేస్తున్నారు. అంటే మీరు స్వచ్ఛందంగా వస్తున్నారా, డబ్బులు తీసుకొస్తున్నారో అయితే తెలియదు కానీ, బట్ అంటే రోజా గారు కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారు. జబర్దస్త్ టీంలో ఎవరు చోటా మోటా నట్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో చేస్తుంటారు, మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు అన్నారు. దానికి మీ కామెంట్ ఏంటి అసలు? ఫస్ట్ మీరు చెప్పిన దానికి నేను చెప్తానండి. డబ్బులు తీసుకొని ప్రచారంకి వచ్చినవాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వడండి. వేరే ఫ్యాన్ దగ్గర డబ్బులు తీసుకొని వచ్చేవాడు అయితేనే వాడు అవుతాడండి. మరి రోజా గారు చెప్పిన దాని గురించి అడిగారు కాబట్టి నేను చెప్తాను. ఎవడు పుట్టినంటే పెద్దోడు అయిపోయాడు కదండి. ఎవడైనా పుట్టిన తర్వాత అలా 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 అంచెలంచెలుగా ఎదుగుతాడండి. మేము కూడా అంతే, జబర్దస్త్లో మొదటి చిన్న ఆర్టిస్టులుగా ఎదిగామండి. ఆ తర్వాత అందరితో గుర్తింపు పొంది ఒక సెలబ్రిటీగా ఒక స్థాయిలోకి వచ్చామండి. వేరే వాళ్ళు నడుచుకొని వెళ్తే వాళ్ళ ఫోటోలు ఎవరు అడగరండి, కానీ మేము బయటకు వస్తే మా ఫోటోలు అందరూ అడుగుతారండి. ఇప్పుడు ఆవిడ మొదట్లో ఏంటండి, ఆవిడ కూడా మొదట్లో చిన్న ఆర్టిస్టే కదా, తర్వాత కదా పెద్ద ఆర్టిస్ట్ అయ్యారు. మొట్టమొదటి డైరెక్ట్గా ఆవిడ చిరంజీవి గారి పక్కన హీరోయిన్గా యాక్ట్ చేసేటండి, చేయలేదు కదా. నోరుంది కదని మనం 10 రకాలుగా మాట్లాడిస్తే అది పద్ధతి కాదు కదండి. ఎవరో అయినా సరే మనం ఏంటి, మన స్థాయి ఏంటి అని తెలుసుకోవాలి. అసలు ఆవిడ వీళ్ళందరూ చిన్న ఆర్టిస్టులు అంటారు. ఆవిడ ఇచ్చిన పోర్ట్ఫోలియో ఆయన సద్వినియోగం చేసుకున్నారండి. ఆవిడ ఆ పోర్ట్ఫోలియో ఏంటి అసలు ఆవిడని అడగండి చెప్తారు. అసలు ఎంతవరకు ఆవిడ టూరిజం శాఖను అభివృద్ధి చేశారు, ఇవి కాదు మనం చెప్పవలసిందండి. వీళ్ళు ఏంటంటే ఇంతమంది కలిసి ఒక్క పవన్ కళ్యాణ్ని ఎదుర్కోవడానికి ఇన్ని కసరత్తులు చేస్తున్నారంటే ఆ స్టామినా ఏంటనేది వీళ్ళు అర్థం చేసుకోవాలండి. ఆ నాయకుడి మీద మాకు ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం, ప్రేమ, అభిమానం, ఆయనకున్నటువంటి నిజాయితీ పట్ల మాకు ఉన్నటువంటి సంకల్పంతోనే మేము వచ్చాం తప్ప మాకు ఏ పార్టీతో సంబంధం లేదండి. మాకు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక నిజాయితీ పరుడు, ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేద్దాం అనేటువంటి భావంతో ముందుకు వచ్చాడు. ఎవరు ఈ రోజుల్లో రూపాయి తీసి జేబులో నుంచి ఖర్చు పెట్టిన మనిషికి 30 కోట్ల రూపాయలు రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ వాళ్ళకి ఆదుకున్నాడండి. ఎవరున్నారండి ఈ రోజుల్లోనే? మన జోబులో డబ్బులు తీసి మనకు పథకాలుగా ఇచ్చిన వాళ్ళు కాదండి గొప్ప వాళ్ళు. నువ్వు సంపాదించిన దాంట్లో, కష్టపడి చేసిన దాంట్లో వేరే వాళ్ళకి సాయం చేసేవాడు గొప్ప మనిషి అండి. అందుకని అలాంటి మనిషి కోసం అని చెప్పేసి ఏదైనా చేయాలని చెప్పి మేము వచ్చామండి. ఆయనకి మేము సపోర్ట్ చేయకపోతే మేము అసలు ఒక మంచి మనిషికి సపోర్ట్ చేయని వాడు మనం మంచి మనిషిని కాలేమండి. ఆ దృక్పథంతోనే మేము అంత దూరం అయినా సరే మా సొంత ఖర్చులు పెట్టుకొని మేము కష్టపడి వచ్చి అతని కోసం ప్రచారం చేయాలని వచ్చాం తప్ప ఎవరో చోటా మోటా వాళ్ళు అన్నారు అన్నటువంటి బాధ మాకు లేదు, ప్యాకేజీ తీసుకున్నటువంటి ఫీలింగ్ మాకు లేదు. మళ్ళీ మీకు ఒక్కడి నుంచి చెప్తున్నాను, ప్యాకేజీ తీసుకుని పవన్ స్టార్ కోసం ప్రచారం చేసేవాడు పవన్ కళ్యాణ్ తొలక ఫ్యాన్ కాదండి, వాడు వేరే ఫ్యాన్ గుర్తుకు సంబంధించిన వాడండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు మేము పవన్ కళ్యాణ్ కోసం వచ్చామని చెప్పంటే అతని మీద మాకు ఉన్నటువంటి అభిమానం అండి. ముఖ్యంగా ఒక నిజాయితీ పరుణ్ణి, ఒక ప్రజలకు సహాయం చేసే వ్యక్తిని ఎలాగైనా సరే మనం పార్లమెంట్కి పంపించాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈ పని చేసామండి. అసెంబ్లీకి పంపించాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈ ప్రచారానికి వచ్చామండి. ఆయన గెలవాలి, 10 మందికి సేవ చేయాలి, అతను
ఆరాధనగా తీసుకొని ఇంకొంత మంచి నాయకులు కూడా మళ్ళీ అవకాశంగా బయటకు రావాలని మేము కోరుకుంటాం. అంటే ఇలా ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అటు సైకిల్ గుర్తు, ఇటు గాజు గ్లాస్ గుర్తు, అలాగే బీజేపీ ఎంతమంది కలిపి పోరాడుతున్నారు అంటారు, దానికి మీరేమంటారు? అసలు ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని 3 పార్టీలు కలిసి ఓడించడానికి కసరత్తు చేస్తున్నారు అంటారు. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం అతనిని ఎలాగైనా సరే అసెంబ్లీలోకి వెళ్లకుండా చేయాలని ఇంతమంది కలిసి పాటుపడుతున్నారే, ఇది పవర్ఫుల్లా అది పవర్ఫుల్లా? అది వాళ్ళు ఆలోచించాలా. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ముగ్గురు ఇక్కడికి రావడం కాదే, అసలు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మీరు ఎన్ని ప్రయాసాలు పడుతున్నారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. 2 చోట్ల ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు. ఓడిపోతేనే అతని సత్తా అంతలా ఉన్నదంటే అతను గెలిస్తే ఎలాగుంటుంది అనేటువంటి దడ మీకు పుట్టింది. కాబట్టి ఈ రోజు మీరు అన్ని వైపుల నుంచి ఏది మన కురుక్షేత్రంలో అభిమన్యుడిని అందరూ చుట్టుముట్టినట్టు పవన్ కళ్యాణ్ చుట్టుముట్టాలనుకుంటున్నారు. కానీ ఈయన అందులో కురుక్షేత్రంలో అభిమన్యుడు కాదు, ఇతను నిజ జీవితంలో వచ్చినటువంటి అభిమన్యుడు అందరినీ చీల్చి చెండాడుతాడు, అది గ్యారంటీ.